ఏదైతే 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇదివరకు నుంచి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2014-19 అప్పుడు కూడా దీన్ని చాలా విజయవంతంగా అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు జిల్లాకి 19 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ 5 వెహికల్స్ని ఏదైతే తల్లి బిడ్డని సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడానికి, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి ఉచితంగా చేర్చడానికి ఇవాళ 5 వెహికల్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే డిఎంహెచ్ఓ గారు అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే 102 వెహికల్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ దీంట్లో కూడా ఏదైతే బటన్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ కావాలి అనుకుంటే ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా దానికి వెళ్తాం జరుగుద్ది. అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి కూడా అధిక రక్తప్రవాహం ఎవరికైనా జరుగుతుండి వాళ్ళు హాస్పిటల్కి రావాలన్నా కూడా 102కి వెహికల్కి చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం కూడా జరుగుద్ది. దీన్ని మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని దీనికి నామకరణం చేస్తూ మరి దీన్ని ఎవరైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుని ఈ సేవల్ని వాళ్ళందరినీ కూడా ఏదైతే సౌకర్యంగా అదేవిధంగా వాళ్ళని రక్షణగా ఏదైతే ప్రభుత్వం ఇంటి దగ్గర చేర్చాలని ఒక నిర్ణయం తీసుకుందో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.